ఒక రాముడు, లక్ష్మణుడు వీళ్ళు అసలు వీళ్ళకి ఏముంది, అక్కడి నుంచి అన్నీ వదిలేసి నారచీరలతో 2 బాణాలతో వచ్చారు. మనిషిలో ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంత ఆకర్షణ ఉంటే అంత సైన్యాన్ని కూడగట్టుకోగలరమ్మా చెప్పండి. ఒక రాజ్యాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏది అంత వానర సేనని ఎంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని లంకకి వారధి వేసి వెళ్ళాడు అంటే అది మామూలు విషయమే చెప్పండి. ఒక మనిషి అలా వెళ్ళడం అంటే మామూలు విషయమా? మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతటి రావణాసురుడితో యుద్ధం చేసి సీతామహాతల్లిని పట్టుకొని వచ్చుకున్నాడు. ఒకసారి సీతాదేవి పట్టుకెళ్ళిపోయి కూడా బోరుని ఏడుస్తాడు. అయ్యో ఏమిటంటే ఆ ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు రాజు ఆయన పోతే పోనీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనుకోవచ్చుగా, అట్లా అనుకోలే. అంటే మనకి రాముడి యొక్క తత్వం ఏమిటి, రాముడి తత్వం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రామాయణంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక 4 కాళ్ళు 4 బిల్డింగ్లు వచ్చేసి మనకంటే గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. అంత పెద్ద చక్రవర్తి, అంత పరాక్రమవంతుడు, అంత అందగాడు. మనకి శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఇప్పుడున్న మన హైట్ కాదు, రాముడు ఉండేటువంటి హైట్ 15 feet చెప్తుంది. అదేవిధంగా మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. సీతాదేవి వయసు పెద్దది, రాముడు చిన్నవాడని అసలు లేదు. రామాయణంలో చాలా స్పష్టంగా సీత యొక్క వయసు, రాముడి యొక్క వయసు సీతామహాతల్లి చెప్తుంది ఒక ఘట్టంలో. మేము అరణ్యమాసం వచ్చే సమయానికి నా వయసు ఇంత, తన వయసు ఇంత అని 3-4 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికీ. అది పూర్తిగా తప్పది. ఏమనంటే ఆ ఉదాహరణ చూపిస్తారు, లేకపోతే సచిన్ టెండూల్కర్ ఉదాహరణ చూపిస్తారు. సచిన్ టెండూల్కర్ పెద్ద అరే వాళ్ళకి ఏదో లవ్ అయింది, అది జరిగిపోయింది. ఇప్పుడు అలాని కాదు, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, ఎందుకు వయసు పెద్దవాళ్ళు స్త్రీలు చిన్నవాళ్ళు ఉండాలంటారంటే ఇట్స్ వెరీ క్లియర్. స్త్రీకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇద్దరూ ఒకే వయసున్న ఆడ మగ తీసుకుంటే వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ మెచ్యూరిటీగా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మెచ్యూరిటీగా ఉండేటువంటి స్త్రీమూర్తి ఎప్పుడు గౌరవిస్తుందంటే అతనికంటే ఎక్కువ మెచ్యూర్గా ఉండేటువంటి వ్యక్తిని గౌరవిస్తుంది. అంతేగాని అతనికంటే కూడా ఆమె కంటే కూడా చాలా తక్కువగా ఆలోచిస్తాను, వీళ్ళెందుకు నాకు అనుకుంటుంది. ఎప్పుడు కూడా ఒక స్త్రీ శక్తి అంటే భుజబలము, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండే వ్యక్తి, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండే వ్యక్తిని కోరుకుంటుంది. అలా కావాలనుకుంటుంది. అంతేగాని వాడు ఆ వీక్ ఉన్నాడు అనుకోండి, మెచ్యూరిటీ లెవెల్స్ అన్నిటికంటే ఎక్కువగా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం, వీక్ ఉంటే కోరుకోదు. ఎప్పుడైతే చులకన భావం వచ్చిందో వాళ్ళిద్దరు సంసారం సరిగ్గా సాగదు. అందుకని ఏజ్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉండాలని చెప్తూ ఉంటారు.